సోషల్ మీడియా ప్రపంచంలో స్టార్ హీరోలు హీరోయిన్ల ఫాలోయింగ్ అంటే ఒక రేంజ్, ఒక స్టేటస్, ఒక మార్కెట్ విలువగా మారిపోయిన ఈ రోజుల్లో ఇప్పుడు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రాత్రికి రాత్రే మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ మాయమవుతుండటం ఇండస్ట్రీలోనే కాదు, అభిమానుల్లో కూడా చర్చానీయాంశంగా మారింది. కారణం ఏంటంటే మీటా ప్లాట్ఫామ్స్ తన ప్లాట్ఫామ్స్ లో ఫేక్ అకౌంట్స్ యాక్టివ్ కానీ ప్రొఫైల్స్ పై భారీ స్థాయిలో క్లీనప్ డ్రైవ్ ప్రారంభించింది. దీంతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు దాదాపు అందరి స్టార్ల ఫాలోవర్స్ సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది. అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, సమంత, రూత్ ప్రభు, రష్మిక మందన వంటి టాలీవుడ్ స్టార్స్ ఖాతాలో లక్షల ఫాలోవర్స్ తగ్గిపోవడం ఇప్పుడు వైరల్ టాపిక్ గా మారింది. ఇదే ప్రభావం బాలీవుడ్ లో మరింత గట్టిగా కనిపిస్తోంది. శ్రద్ధా కపూర్, ప్రియాంక చోప్రా, ఆలియా భట్, దీపికా పదుకునే, సల్మాన్ ఖాన్ ఖాతాల్లో కూడా భారీ తగ్గుదల కనిపించింది. ఇక సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ ఏక్ దిన్ ఫలితం తర్వాత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కథ విన్నప్పుడు క్లాసిక్ ఫీల్ వచ్చిందని, కానీ ఫస్ట్ కాపీ చూసాక ఈ పాత్రకు తాను సరిపోలేదని అర్థమైందని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ రామాయణ పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో మరోవైపు భారీ సినిమాల ప్రమోషన్స్ వేగం అందుకున్నాయి. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ కు రంగం సిద్ధమవుతుండగా భారీ స్క్రీన్ ఫార్మాట్స్ లో రిలీజ్ కు ప్లాన్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నది ఏఆర్ రెహమాన్ కావడం మరింత హైప్ తీసుకొచ్చింది. ట్రైలర్ లాంచ్ కోసం ప్రత్యేక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇక టాలీవుడ్ మేకర్స్ ను ఈసారి బాగా టెన్షన్ పెడుతున్నది ఇండియన్ ప్రీమియర్ లీగ్. వీకెండ్ డబుల్ మ్యాచ్లు, భారీ టీవీ వ్యూయర్షిప్ కారణంగా సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన అనేక సినిమాలు జూన్, ఆగస్టు నెలకు షిఫ్ట్ అవుతున్నాయి. కలెక్షన్లపై ప్రభావం పడకుండా క్రికెట్ ముగిసిన తరువాతే సినిమాలు రిలీజ్ చేయాలనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ వారం మాత్రం చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాయి. ఫ్యామిలీ, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ జానర్ లో పలు సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. మరోవైపు యువ హీరోలు ఇప్పుడు కమర్షియల్ కథలకే పరిమితం కాకుండా ఫ్యాంటసీ ప్రపంచాల వైపు అడుగులు వేస్తున్నారు. కొత్త కథలు, కొత్త ప్రపంచాలు, భారీ విజువల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియా షాక్, భారీ సినిమా అప్డేట్స్, ఐపీఎల్ ఎఫెక్ట్, కొత్త రిలీజ్లు, ఇలా ఎంటర్టైన్మెంట్ ప్రపంచం ఇప్పుడు హీట్ మీదే ఉంది.